అప్పటికి నేను చెప్తూనే ఉన్నా, అప్పు తీసుకోవద్దు, అప్పు తీసుకోవద్దురా, అప్పు తీసుకోవద్దురా అని. కానీ చూస్తే ఈరోజు ఏమైంది? నీ ప్రాణం మీదకి వచ్చిందిరా. అప్పు తీసుకొని ఇంట్లో ఉండి తింటూ ఉంటే ఏమవుతుందిరా? ఎందుకు అప్పు తీసుకున్నావు? ఆ రోజు ఎంతమంది చెప్పారా నీకు అప్పు తీసుకోవద్దు, ఏదైనా ఉంటే కష్టపడి పని చేసుకోరా, కూలీ నాలు చేసుకోరా అని చెప్పారు. కానీ నువ్వు ఆ రోజు ఎవరి మాటలు కూడా వినలేదు, పట్టించుకోలేదు, ఎవరిని ఏం లెక్క చేయలేదు. ఈరోజు ఎంత బాధ అనిపిస్తున్నావో నేను చూస్తున్నా, నాకు ఆశ్చర్యపోతున్నాను. చెప్పాం కదా ఆ రోజు నీకు అప్పొద్దురా అని. అప్పుల్లో మునిగి తేలిపోయినాడు ఎవడు బతికి బాగుపడినట్టు చరిత్ర లేదురా. ఆర్దన్ జోలు పైన అప్పు జోలు పైన రెండు ఒకటేరా. ఎందుకు ఈ విషయం తెలుసుకోలేకపోతున్నావు? ఈరోజు నువ్వు ఈ నరక యాత్రను అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం అప్పు. నువ్వు పని చేసుకుని నీ దగ్గర రూపాయి ఉంటేనే నువ్వు తిను, లేకపోతే అంతటితో మూసుకొని ఉండు. అంతకు మించి కానీ పోయావంటే నీ కర్మ గాలినట్టే. ఎందుకు ఈ వీడియోలో మీకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి జాబ్ లేదు, ఇంట్లో ఖాళీగానే ఉంటాడు. అక్కడక్కడ అప్పులు చేస్తూ ఉంటాడు. అయితే అప్పులు చేసే పనిలో ఏం చేశాడంటే, బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. అంటే అప్పులు తీసుకున్న కాడ ఇప్పుడు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఎంత అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వడ్డీలకని. అప్పు తీసుకున్నది ఒక లెక్క అయితే అప్పుకు వడ్డీలు కట్టేది ఇంకో లెక్క. ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక వాడు ఇంట్లో చెప్పుకోలేదు. ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేకంటే వాడు ఇంట్లో చెప్పుకోలేదు, నేను పలానా చోట అప్పు చేశాను, పలానా చోట అప్పు చేశాను, పలానా చోట అప్పు చేశానండి. దానికి కారణం ఎవరు? ఈడే. ఎందుకంటే ఇంట్లో పని పాట లేకుండా మింగి తిని ఇంట్లో ఉంటే అప్పు చేసుకోక ఏం చేస్తాడు? దానివల్ల ఇప్పుడు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నాడు. ఆ నరకయాత్ర నుంచి రాత్రి నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు, మామ ఇలా అప్పు అయిపోయిందిరా, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పురా అని నన్ను అడిగాడు. ఇంట్లో ఉన్నావు, పని చేసే వయసు ఉంది, పని చేసుకునే బలం ఉంది, ఆ శక్తి నీలో ఉంది. కానీ నువ్వు ఇంట్లోనే ఉంటే అప్పు చేసుకొని తినక ఇంకేం చేసుకొని తింటావురా అని అన్నా. దానికి కూడా బాధపడ్డాడు. నాకు అనిపించింది, ఏ మాట అనడం కరెక్ట్ కాదా అని. అనవసరంగా అనిపించానేమో అన్నానేమో అనుకున్నాను. కానీ అంటేనే కదా వాడు తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే కదా ఇంకో చోట అప్పు చేయకుండా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి సొంతంగా సంపాదించి వాడి కాడున్న రూపాయిని వాడు ఖర్చు పెట్టుకోగలడు కదా అనుకొని నేను అన్నాను ఆ మాట. వాడు ఫీల్ అయ్యలే అని. అవును మామ, ఇంకేదో చేసింది ఏదో చేసేసాను, ఇంకా ఏదో ఒకటి చూసుకోవాలి, చూసుకోకపోతే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోతున్నాను, వాళ్ళేమో ఫోన్లు చేసి ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు మామ, నువ్వేమన్నా సర్దగలవా అని అడిగాడు. నిజం చెప్తున్నా, నువ్వేమన్నా సర్దగలవా మామ నన్ను అడిగాడు. మామ నాది అంతంత మాత్రమేరా, నేను కూడా ఏదో కొంచెం చిన్న పనికి వెళ్తున్నాను, నాకు ఇంట్లో సరిపోతున్నాయిరా డబ్బులు, మరి నేను ఎక్కడైనా ట్రై చేస్తాను ఎట్లా ఒకట్లా. కానీ నువ్వు మళ్ళీ ఇన్ని చోట్ల అప్పు చేసి మళ్ళీ నన్ను అడుగుతున్నావు, ఇప్పుడు నేను అప్పు తీసుకొచ్చి మళ్ళీ నీకు ఇస్తాను, నువ్వు అప్పు కడతావు, మళ్ళీ నాకు ఈ అప్పు కట్టాలి కదా, ఒకవేళ నువ్వు హ్యాండ్ ఇస్తే అప్పుడు ఆ అప్పు అంతా వచ్చి నా మీద పడింది కదా, అప్పుడు నా పరిస్థితి ఏంద్రా అడిగాను. మామ నువ్వు మధ్యలో ఉంటున్నావు అంతేగాని నీ మీద అప్పు పడినేనరా, నేను అప్పు మొత్తం నేనే కడతాను రా. ముందు ఇది టార్చర్ ఎక్కువైపోయిందిరా, వాళ్ళు వడ్డీలు ఎక్కువ పడిపోతున్నాయి, నేను అసలు నా వల్ల కావట్లేదు అది ఇది అని చెప్పి బాధపడ్డాడు. సర్లే మామ, నేను నా దగ్గర లేవు, కానీ నేను వేరే వాళ్ళని అడిగితే వేరే వాళ్ళ దగ్గర వడ్డీ ఎక్కువ అడిగింది. ఎంత అడిగారంటే వడ్డీ 10,000కి ఇప్పుడు 10 రూపాయల కాడికి వడ్డీ అడుగుతున్నారు. మరి వాడికి చెప్పా, మామ వడ్డీ ఎంత అడుగుతున్నారా, అసలు ఇంత అయితే మనం ఏడ కట్టుకోగలము, అసలు అవ్వదురా అని చెప్పాను. ఎంతో కొంత మామ, ఎంత అయినా సరే నేను కట్టుకుంటా అన్నాడు. కాదు, వేరే దగ్గర 10,000 తీసుకుంటే దానికి వడ్డీ 2 రూపాయలు అయితే, ఆ 10,000కి 2 రూపాయలు వడ్డీ కట్టి ఆ 10,000కి 2 రూపాయలు వడ్డీ అయితే అదే కట్టుకోలేకపోతున్నాడు వీడు. ఈడ 10,000కి నేను తీసుకుని వచ్చి 10 రూపాయలు వడ్డీ కాడికి ఇస్తే వీడు కట్టుకోగలడా? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆలోచించాలి కదా ఇవ్వాలంటే. ఇప్పుడు నా కాడిన డబ్బులు అయితే వాడు నా ఫ్రెండ్ ఎట్లా సర్లే అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాను కాబట్టి నేను హ్యాండ్ ఇస్తే నా పరిస్థితి ఏంది? 10 రూపాయల కాడికి తెచ్చిన 2 రూపాయల కాడికి తెచ్చిన వడ్డీకే నువ్వు కట్టుకోలేకపోతున్నావు. 10,000కి 10 రూపాయలు వడ్డీ కట్టగలవా? కట్టలేవు. కానీ మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎంతో కొంత తెచ్చేరా, నేను వాళ్ళకి కట్టేస్తాను, నీకు కూడా ఏదో ఒకటి చేసి కట్టేస్తాను అంటాడు. కట్టడం కష్టం, ఎట్లా కట్టారు? కట్టలేరు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. కాబట్టి ఎక్కడ కూడా మీరు అప్పు చేసుకోవద్దు. అప్పు చేసుకొని పప్పు కూడా తినట్టు సామెత ఉంటుంది, పెద్దలు చెప్తారు, అప్పు చేసి పప్పు కూడా తినకురా అని. నీకున్నది తినరా, పున్నీలు అన్నమైనా సంగటి అన్నమైనా ఏదైనా నువ్వు చేసుకొని నీ కష్టంతో తిను, ఏ అన్నమైనా.
అంతేగాని అప్పు చేసి ఆ పులిహోర తింటాను, బిర్యానీ తింటాను, మటన్ తింటాను, చికెన్ తింటా అంటే సంకనాకి పోతావురా లమ్డీ కొడక అని అనొచ్చు, అంటున్నాను కూడా. అందుకే ఆ సామెతని మనం గుర్తుపెట్టుకుందాం, మనసులో ఉంచుకోండి. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అనే దానికి అర్థం ఇదే. ఉన్న కాడికి తినండి, లేనప్పుడు అంతటితో ఆగండి. కానీ బయట వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనుకొని మనం కూడా వాళ్ళలాగా తిరుగుతూ చిందులేస్తూ తిరిగామంటే మనం దేనికి పనికిరామమ్మా. ఇది ఒక్కటి మనసులో పెట్టుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వీడియో మీకు అప్పు చేయకూడదు అనే దానికోసం నేను చేశాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. కానీ వీడియోని పూర్తిగా చూసారని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమంది చూస్తారు, మోటివేషన్ అవుతారు. అప్పులు చేయకూడదు అనే దానికోసం నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.